హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్స్ క్రియేషన్స్ 12. ఇప్పుడు చేసేదైతే పొదుగు ఫ్రై ఎట్లా చేయాలి ఏంది అనేది అయితే నేను చూపిస్తున్నా. మీలో ఎంతమందికి ఈ పొదుగు గురించి తెలుసో కామెంట్ చేయండి. ఈ పొదుగు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అది కూడా చెప్తా వీడియోలో నేను. ఫస్ట్ అయితే పొదుగును ఉడకబెట్టుకోవాలి, అందులో నుండి పాలు వెళ్తాయి, పాలు పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా కొన్ని పాలు వస్తూ ఉంటాయి, అట్లనే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పొదుగుని. చూసిరు కదా గాయస్, ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పొదుగు ఎట్లా ఉండాలో చూద్దాం రండి గాయస్. ఫస్ట్ అయితే ఒక మూకుడు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోవద్దు. కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో కొంచెం అంటే కొంచెం కాదు, మీకు నచ్చినంత జీలకర్ర వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నూనె కొద్దిగా వేడైనాక జీలకర్ర వేసుకోవాలి, అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే నూనె అనేది చిల్లి మీద పడుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. నూనెలో బాగా వేగించుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనేవి గ్రే కలర్ వచ్చేంత వరకు నూనెలో వేగించుకోవాలి, అట్లయితేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించేది అయితే పొదుగు గురించి చెప్పుకుందాం. ఇప్పుడైతే డెలివరీ అయ్యి మిల్క్ లేక ఇబ్బంది పడే వాళ్ళైతే చాలామంది ఊరు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా వరకు డెలివరీ అవ్వగానే మిల్క్ రావడం లేదని కొంతమంది అయితే ఇబ్బంది పడుకుంటే డబ్బా పాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఇది చూపిస్తున్నా. ఈ పొదుగు తింటే మిల్క్ అనేవి బాగా వస్తాయి. మీకు మిల్క్ రావట్లేవు అని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 1 మంత్లో కనీసం ఒక 3 టైమ్స్ అన్న తినండి, ఖచ్చితంగా మీకు మిల్క్ వస్తాయి. చూసిరు కదా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు వేసుకొని మొత్తం అటు ఇటు కలిపేసుకుందాం. పసుపు అల్లం అన్నీ మిక్స్డ్, అన్నీ ఒకటేసారి వేస్తున్నా. చూడండి గాయస్, ఆల్రెడీ మనం ఉడికించుకున్న పొదుగు కాబట్టి దాన్ని పెద్దగా వేయించుకొని అవసరం కూడా లేదు. నూనెలో కొంచెం మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం పసుపు ఒకటేసారి వేసుకున్నా, అట్లా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం ఉండదంటే పసుపు వేసిన 5 మినిట్స్కి అల్లం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా పొదిగా అయితే ఆయిల్ అయితే బాగా వేగింది. నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా. సాల్ట్ అయితే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడే కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నా. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. కారం మీకు సరిపోయేంత కారం వేసుకోండి, ఎక్కువ వేసుకొని కర్రీ వేస్ట్ చేసుకోకండి. మీకు ఎంతైతే నచ్చుతుందో అట్లనే వేసుకోండి, అంత మోతాదులోనే వేసుకొని కర్రీని తినేయచ్చు. చూసిరు కదా, మొత్తం మిక్స్ అన్నీ కలిపేస్తున్నా, కారం ఉప్పు అంతా కలిపేస్తున్నా. ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే. ఇది ఎక్కువసేపు అయితే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్నాం ఫస్టే. అందుకే ఇది ఓన్లీ తాలింపు చేసుకోవాలి, తాలింపు అన్నట్టే ఇది. అంతే గాయస్. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.